అప్పుడెప్పుడు భూమి పుట్టినప్పుడు పుట్టినావు ఒక్కటన్నా మంచి వంట చెప్పవేందంటే మా అమ్మమ్మ అయితే నాకు ఈ విధంగా పచ్చడి నూరుకో అని చెప్పింది. ఏం పచ్చడి అని అంటే ఉలువలతో పచ్చడి నూరు అని చెప్పింది. నేనైతే నూరేసా, టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. నేనైతే పొద్దునైతే ఇలా మా అమ్మమ్మనైతే ఏ అమ్మ భూమి పుట్టినప్పుడు పుట్టిన ఒక్క వంటన్న మంచి వంట చెప్పండి చెప్పవేంది అని అంటే నాకైతే అప్పట్లో మా అమ్మమ్మ చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళంట చేసేవాళ్ళంట ఈ విధంగానంట ఉలువలతోని పచ్చడి నూరుకునే వాళ్ళంట. ఆ పచ్చడి ఎలా నూరుకోవాలో మరి ఈ వీడియోలో అయితే చూద్దాం. చిన్న రిక్వెస్ట్ అయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే మా వంటలు నీకు నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడైతే ఒక 100 గ్రాముల ఉలువలు అయితే తీసుకొనేసి బాగా ఇసుక లేకుండా అయితే కడిగి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనమైతే ఈ ఉలువలను అయితే కొంచెం చిటపట అనే వరకు అయితే వేపుకోవాలి. స్టవ్ వెలిగించేసి ఒక బాండి అయితే పెట్టేసేయండి. బాండిగిన బాగా కాయిపోయింది. ఇప్పుడైతే ఉలువలను అయితే ఇందులో వేసేసేసి కాసనైతే చిటపట అనే వరకు అయితే వేపుకోవాలి. మీరైతే చాలా రకాల పచ్చళ్ళు అయితే చూసే ఉంటారు, కానీ ఇలా ఉలువలతోనైతే పచ్చడి పెట్టుకోవడం మీరైతే ఎప్పుడు చూసుండరు. చాలా చాలా రుచిగా ఉంటుందంట. మరి వీడియోని అయితే చేస్తున్నాను, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి ఉలువల పచ్చడి. చూసారు కదా, ఉలువలు అయితే చిటపట అంటున్నాయి. ఇప్పుడైతే స్టవ్ అయితే మీడియంలోకి పెట్టుకునేసి ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ అయితే ఆవాలు అయితే వేసేయండి. అలాగే ఒక 15 మిరియాలు అయితే వేసేసేసి కాస్త అలా అలా వేపేసేయండి, సరిపోతుంది. మనకైతే ఎక్కువ అవసరం లేదు ఆవాలు మిరియాలని. చూసారు కదా, ఉలువలు అయితే బాగా వేగిపోయినాయి. మనమైతే ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం ఇవి. ఇప్పుడు ఇదే బాండిలోనే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ వేయగానే ఇందులోనే ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే తీసేసేసి వేసేయండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద ఉల్లిగడ్డ అయితే మామూలుగా అలా కట్ చేసేసి వేసేయండి. అలాగే ఒక 2 టమాటాలు వేసేయండి. వేసేసేసి ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేయండి. వేసేసేసి వీటిని కాస్తనైతే ఫ్రై అయితే చేసుకోవాలి. మనకైతే టమాటాలు, ఉల్లిపాయలు, మిరపకాయలు ఒక 50% అయితే బాగానైతే ఫ్రై అయితే అవ్వాలి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనమైతే ఇందులో అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకొనేసేసి ఒకసారి అయితే అలా అలా కలిపేసేయండి. ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసేసి దీనైతే కాస్త చల్లబడనిద్దాం. టమాటాలు, ఉల్లిపాయలు అయితే మనకైతే బాగానైతే చల్లబడిపోయినాయి. ఇప్పుడైతే ఒక మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనమైతే ఇందాకనైతే వేపు పెట్టుకున్నాం కదా, ఆ ఉలువలను అయితే వేసేద్దాం. ఇప్పుడు మనమైతే వీటిని అయితే మెత్తగానైతే మిక్స్ అయితే పట్టుకోవాలి. చూసారు కదా, ఇంకాస్త మెత్తగానైతే పట్టుకోవాలి. మరి గింజలు గింజలు కాకుండా కొద్దిగా వాటర్ పడితే వాటర్ వేసుకొనేసి మిక్స్ అయితే పట్టేసుకోండి. చూసారు కదా, ఈ మాత్రం గింజలు గింజలు లేకుండా మెత్తగా పట్టుకుంటే సరిపోతుంది. నాకైతే కాస్త వాటర్ పట్టినాయి, వాటర్ వేసి పట్టుకున్నాను నేను. ఇప్పుడైతే దీన్ని అయితే తీసి ఒక బౌల్లోకి అయితే పెట్టుకుందాం. చూసారు కదా, పచ్చడి అయితే నూరు పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడైతే మనం దీంట్లోనైతే తాలింపు అయితే పెట్టుకోవాలి. అదే బాండిలోనే మరో టీ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి. వేసేసేసి ఆయిల్ కాస్త కాగానే ఒక టీ స్పూను పోపు గింజలు వేసేయండి, 2 ఎండుమిర్చి వేసేయండి. వేసేసేసి అలా 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 కలిపేసేయండి. ఇందులోనే ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు అయితే వేసేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక 10 చిన్న ఉల్లిపాయలు అయితే వేసేయండి. వేసేసేసి అలా 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 కాస్త ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక నూరు పక్క పెట్టుకున్నాం కదా పచ్చడి, ఆ పచ్చడిని అయితే ఇందులోనైతే వేసేసేసి బాగానైతే కలిపేసేయండి. చూసారు కదా, ఉలువ గింజ పచ్చడి అయితే అయిపోయింది. ఇప్పుడైతే తీసి ఒక బౌల్లో పెట్టుకుందాం. చూసారు కదా, ఉలువ గింజల పచ్చడి రెడీ అయిపోయింది. అప్పట్లో చాలా ఫేమస్ అంట. మా అమ్మమ్మ చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది అయితే వర్కౌట్ అయింది. నాకైతే మంచి స్మెల్ వచ్చేస్తుంది. నాకే కాదు, మీరు కూడా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. వేరే లెవెల్ టేస్ట్లో ఉంది. నేనైతే ఆల్రెడీ అయితే టేస్ట్ చేశాను. చాలా చాలా బాగుంది పచ్చడి. ఒక 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా అయితే ఒకసారి అయితే ఈ విధంగానైతే ఈ ఉలువ గింజల పచ్చడిని అయితే ట్రై చేసి చూడండి. మీకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది నాకు తెలిసి. మరి ఈ ఉలువ గింజల పచ్చడి మీకు ఎలా అనిపించిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.